400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే. హెచ్సియు భూములపై కీలక ప్రకటన. తెలంగాణలో నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు. ఏప్రిల్ నెలాఖరుకు పెంపు యోచనలో ప్రభుత్వం. కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం. హాజరు కాని ఎమ్మెల్యే రాజాసింగ్. రేపు బాపట్ల జిల్లా పర్యటనకు చంద్రబాబు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. విశాఖను హైదరాబాద్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న లోకేష్. పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉంది. 5 ఏళ్ల తీవ్ర నష్టం జరిగిందన్న పురంధేశ్వరి. విచారణకు హాజరు కాని కాకాని మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు. కొడాలి నానికి తీవ్ర అనారోగ్యం. మెరుగైన చికిత్సకు ముంబైకి తరలింపు. కొలిక్కి వస్తున్న పాస్టర్ మృతి కేసు. కీలకంగా మారిన సీసీ ఫుటేజీలు. బెట్టింగ్ యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశం. హైవేపై తగ్గింపు, ఔటర్పై పెంపు. రేపటి నుంచి టోల్ ఛార్జీల్లో మార్పులు. ఫ్రీ పాసుల కోసం వేధిస్తోందన్న ఎస్ఆర్హెచ్. వార్తల్లో వాస్తవం లేదన్న హెచ్సిఏ. సాయంత్రం కర్నూలులో పిడకల సమరం. భారీగా పాల్గొనున్న భక్తులు. పోలీసుల బందోబస్తు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు. ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. సాయంత్రం ఎంఐ వర్సెస్ కేకేఆర్. వాంకడేలో మ్యాచ్.